నా నా పేరు సంపత్ రెడ్డి. నేను మేడ్చల్ మెట్రో సాధన సమితి ఫౌండర్ని. మేము గత 3 సంవత్సరాలుగా మేడ్చల్ మరియు అలాగే రెండవ దశ మెట్రో హైదరాబాద్ నగరాన్ని విస్తరణకి తీవ్రంగా వీధి పోరాటాలు చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నాము. మేము ఈ విషయమై ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రికి గత 575 రోజులుగా ప్రతిరోజు లేఖలు రాస్తున్నాము. అయ్యా, మా మేడ్చల్ ప్రాంతము దాదాపు ఈ ఉత్తర హైదరాబాదు 35 నుంచి 40 లక్షల జనాభా ఉంది. ఈ ప్రాంతం అంతా ప్రతిరోజు ఇక్కడ యువత అంతా హైటెక్ సిటీ మరియు తదితర ప్రాంతాలకు నిత్యం వెళ్ళి వస్తూ ఉంటారు. దాదాపు 2 లక్షల మంది యువకులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వెళ్ళవలసి వస్తుంది. కావున వీరికి తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చాలామంది ఈ ప్రాంతం నుండి హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు రాత్రి 1 గంట 2 గంటలు అవుతుంది వాళ్ళ ఇంటికి చేరేసరికి. వాళ్ళ అమ్మ నాన్నలంతా ఎంతో వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి సౌకర్యవంతమైన ప్రజా రవాణా సౌకర్యం మెట్రో ఉంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో మంజూరు చేసి వీటికి డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. గత సంవత్సరంన్నర కాలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద డిపిఆర్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న డిపిఆర్లు వెంటనే క్లియర్ చేయాలని, హైదరాబాద్ నగరానికి సంబంధించినందుకు మెట్రో విస్తరణ వెంటనే ప్రారంభించాలని మేము దాదాపు 575 ఉత్తరాలు రాశాము ప్రధానమంత్రికి. కానీ స్పందన లేదు. ముఖ్యంగా ఈరోజు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రెండవ దశ మెట్రో విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి. మా ఈ పాదయాత్రలో ఈ జెన్జీకి చెందిన సాత్విక మరియు విరంచి గత మొదటి రోజు నుంచి కూడా పాల్పంచుకుంటున్నారు. ప్రతిసారి నిలదీస్తూనే ఉంటున్నారు, అంకుల్ ఇంకెన్ని రోజులు పడుతుంది, మనకు మెట్రో ఎందుకు రావటం లేదు. వాళ్ళు ఈ మధ్యనే ఉద్యోగంలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా కోటా, ఆగ్రా, ఇండోర్, భోపాల్ ఇలాంటి చిన్న చిన్న నగరాలకు కూడా వెళ్తూ అక్కడి నుంచి వీడియోలు తీస్తూ, అంకుల్ ఇవన్నీ ఇంత స్పీడ్గా చిన్న చిన్న నగరాలు, అసలు ఎవరు లేరు, నేను మెట్రోలో ప్రయాణిస్తున్నాను, దాదాపు 10 మంది 12 మంది ప్రయాణికులు కూడా లేరు, ఈ నగరాలకు మెట్రో సౌకర్యం వచ్చింది, మనకెందుకు రావట్లేదు, మనం గత 3 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు అని వాళ్ళు అడుగుతుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి మనము ఈ జెన్జీకి జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే 2008లో మొదటి దశ విస్తరణకు మనకు అనుమతి మంజూరైంది. ఆ తర్వాత ఒక్క అంగుళం కూడా విస్తరణకు నోచుకోలేదు. పిల్లలు ఎక్కడికైనా పనుల నిమిత్తము మిగతా నగరాలకు వెళ్తే అక్కడ విస్తరణ చూస్తూ ఎంత విస్తరణ జరుగుతుంది. హైదరాబాద్, ముంబై నగరంలో ఫేజ్ 2, 3, 4, 5 విస్తరణ జరుగుతుంది. అలాగే బెంగళూరులో కూడా 2, 3 విస్తరణ జరుగుతుంది. చెన్నైలో విస్తరణ జరుగుతుంది. హైదరాబాద్ మొత్తంలో తీసుకుంటే 1000 కిలోమీటర్ల మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మన హైదరాబాద్లో తీసుకుంటే అంగుళం కూడా ఇంతవరకు 2008 తర్వాత ఒక్క అంగుళం కూడా మంజూరు కాలేదు, ఒక్క అంగుళం కూడా ముందుకు జరగడం లేదు. కాబట్టి ఈ విస్తరణ చేయాలని చెప్పేసి మేము ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. మా పాదయాత్రలో 74 సంవత్సరాల నుండి మాకు మొదటి నుంచి మార్గనిర్దేశం చేస్తున్న మోహన్ రెడ్డి మరియు జార్జ్ గారు, వాళ్లకు ఎటువంటి అవసరం లేకున్నా కూడా వాళ్ళ ముందు తరాలు, భవిష్యత్ తరాలు వాళ్ళు ఎంతో అభిమానించే హైదరాబాద్ నగరానికి మెట్రో కావాలని చెప్పి మొదటి రోజు నుంచి కూడా అంటిపెట్టుకొని వాళ్ళు, గతంలో మేము 18 కిలోమీటర్లు మేడ్చల్ నుంచి జీడిమెట్ల వరకు పాదయాత్ర చేసిన వాళ్ళు పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. మేడిమెట్ల నుంచి జేబీఎస్ వరకు. అలాగే సరోజ ప్రొఫెసర్ కూడా మాతో పంచుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసరు ఆవిడ, మా విద్యార్థులు చాలా నష్టపోతున్నారు, సమయానికి చేరుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, వెంటనే మెట్రో సౌకర్యం కల్పించాలని ఆవిడ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్పంచుకున్నారు. యోగేష్ పటేల్ ఈయన సైకిల్ మీద దాదాపు భారతదేశం మొత్తము పర్యటించాడు. హైదరాబాద్కు
చెందిన యువకుడు తన సైకిల్తో పాటు ఈ నిరసనలో పాదయాత్రలో మేడ్చల్ నుంచి జీడిమెట్ల వరకు పాల్పంచుకోవడం జరిగింది. అలాగే జీడిమెట్ల నుంచి కూడా ఈరోజు జరిగిన పాదయాత్రలో జేబీఎస్ మేడ్చల్ వరకు కూడా పాల్పంచుకోవడం జరిగింది. అలాగే ఈ మణికొండ అసోసియేషన్కు వివిధ అసోసియేషన్లకు సంబంధించిన వాళ్ళు కూడా యాక్టివ్గా మా పాదయాత్రలో పాల్గొని అందరిది ఒక్కటే డిమాండ్, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. దయచేసి మిగతా నగరాలతో పాటుగా మా హైదరాబాద్ మీద పక్షపాతం చూపించకుండా వెంటనే మాకు ఈ మెట్రో ఫేజ్ 2 పనులు మంజూరు చేసి కాలక్షేపం చేయకుండా, కమిటీలను కాలక్షేపం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.